దీంతో మీ స్టమక్ ఎప్పుడు లోపడుకోదు అండ్ మీ బెల్లీ ఫ్లాట్ ఎప్పుడు కాదు. ఈ ఎక్సర్సైజ్ మీరు బెల్లీ లోపడుకోవాలా స్టమక్ లోపడుకోవాలని చెప్పి చేస్తే లైక్ ఇది హెల్ప్ చేయదు. ఈ ఎక్సర్సైజ్ స్పెసిఫిక్ గా క్రంచెస్ అంటారు దీన్ని. ఈ ఎక్సర్సైజ్ మీ యాప్స్ లోపల నుంచి స్ట్రాంగ్ అవడానికి పెరగడానికి హెల్ప్ఫుల్ చేస్తుంది క్రంచెస్. బట్ దీనితోని మీ బెల్లీ ఎప్పుడు ఫ్లాట్ కాదు అండ్ స్టమక్ లోపడుకోదు. ఇది జస్ట్ ట్రైనింగ్ కి. మీ బెల్లీ లోపడుకోవాలనుకుంటే దానికి సపరేట్ ప్రొసీజర్ ఉంది, అది మీకు షార్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇప్పుడు మీకు. ఈ ప్రొసీజర్ లో ఫస్ట్ మీరు కొంచెం వెయిట్ ట్రైనింగ్ చేయాలా, ఎందుకంటే మీరు ఫ్యాట్ లాస్ చేసినప్పుడు కొంచెము లైక్ వియర్డ్ గా గలీజ్గా కనిపించకుండా మీ బాడీలో స్ట్రెంగ్త్ అండ్ టోన్డ్ కనిపిస్తుంది మీరు ఫస్ట్. సెకండ్ మీరు కొంచెం కార్డియో యాడ్ చేయాలి. కార్డియోలో మీరు సైక్లింగ్ చేయొచ్చు, థ్రెడ్మిల్ చేయొచ్చు. ఇంట్లో చేస్తే మీరు జంపింగ్ జాక్స్ అండ్ లైక్ ఈ కిక్స్, మౌంటైన్ క్లైంబింగ్ అవన్నీ మీరు ఇంట్లో చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది క్యాలరీస్ బర్న్ చేయడానికి. ఇంతే చేస్తే సరిపోదు, మీరు ఇదంతా కష్టపడ్డాక మీరు క్యాలరీ డెఫిసిట్ డైట్లకు రావాలా. లైక్ ఇదంతా కష్టపడ్డాక మీరు మళ్ళీ అదే హై క్యాలరీ ఫుడ్ తింటే నడవది. మీరు బయటకు పోయినప్పుడు జంక్ లైక్ ప్రాసెస్డ్ ఫుడ్ అవన్నీ కట్ డౌన్ చేయాలా, షుగర్ కట్ డౌన్ చేయాలా, లేకపోతే అట్లీస్ట్ మినిమైజ్ అని చేయాలా. ప్రాపర్ గా మీరు క్యాలరీ డెఫిసిట్ డైట్ మెయింటైన్ చేయాలి. ఇప్పుడు ఇవన్నీ ప్రొసీజర్స్ కంబైన్ చేస్తే ఫస్ట్ వన్ వెయిట్ ట్రైనింగ్, అది మీ బాడీని టోన్ చేస్తుంది. సెకండ్ వన్ కార్డియో, అది మీ బాడీలో ఫ్యాట్ ని రెడ్యూస్ చేస్తుంది. థర్డ్ వన్ క్యాలరీ డెఫిసిట్ డైట్, కొత్త ఫ్యాట్ ని రానియది. అప్పుడు పోయి మీరు ఏదైతే ఎక్సర్సైజ్ ఇప్పుడు కన్సిడర్ చేస్తున్నామో అది వర్త్ అవుతుంది. అప్పుడు మీ బెల్లీ అనేది ఫ్లాట్ కనిపిస్తుంది, స్టమక్ లోపడి పోతుంది. ఇప్పుడు ఇదే ప్రొసీజర్ మీరు లాంగ్ టైం వరకు మెయింటైన్ చేస్తే ఆ బెల్లీ అనేది లోపడిపోయి అట్లనే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే లైక్ సిక్స్ ప్యాక్ కూడా లైక్ మీకు విజిబుల్ అవుతుంది. అప్పుడు మీరు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలా. అప్పుడు ఇవన్నీ ఎక్సర్సైజ్ క్రంచెస్ ఏదైతే చేస్తున్నామో ఇంకా స్ట్రెంగ్త్ అండ్ డెవలప్ లైక్ కోర్ ని సిక్స్ ప్యాక్ కావడానికి హెల్ప్ చేస్తుంది. అప్పుడు నేను కంప్లీట్ ప్రొసీజర్ మీకు షార్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేసిన. మీకు ఏమైనా అర్థం కాకపోతే మీరు కామెంట్ చేయండి. అండ్ ఇట్లాంటి ఇంకా వీడియోస్ కోసము మీకు ఏమైనా వర్కౌట్ గురించి తెలుసుకోవాలా, ఈ ఎక్సర్సైజ్ ఆ ఎక్సర్సైజ్ అని మీ మైండ్లో ఏమైనా ఉంటే కామెంట్ చేయండి, అది కూడా. సో దానిపైన కూడా వీడియో చేస్తా. అండ్ ఇట్లాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం డూ ఫాలో మీ.